అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా ప్రేమ సోదర మహాశివులారా, నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయాజీ సిరాజీ. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాలంటే షబే బరాత్ అతి త్వరలోనే మన ముందుకు రానున్నది. షబే బరాత్ జాగరం కూడా మనం అందరం చేస్తూ ఉంటాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక హదీస్ తెలుపుతున్నారు, మీ ఇళ్ళని శ్మశానంలాగా మార్చకండి. దీనికి అర్థం ఏమిటి అంటే, మీ ఇళ్లలో కూడా ఆరాధనలు చేయండి. మీ ఇంట్లో ఆడవారు కానీ, లేదంటే మీరు కానీ, మీ పిల్లలు కానీ ఆరాధనలు చేయాలి. అంటే ఖురాన్ చదవడం, నమాజులు చదవడం, ఇంకా జికిర్ చేయడం, ఇంకా ఏదైతే ఆరాధనలు ఉన్నాయో ఇస్లాం ధర్మంలో అల్లాహ్ని స్మరించుకునేవి, వాటిని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆడవారు అయితే ఫరజ్ నమాజ్, నఫీల్ నమాజ్, సున్నత్ నమాజ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇళ్లలోనే చదువుతారు. కానీ మగవారు మాత్రం ఫరజ్ నమాజ్ అనేది మస్జిద్లో చదువుతారు. మరి మగవారు ఏం నమాజ్ చదవగలరు అంటే, మగవారు నఫీల్ నమాజ్ చదవగలరు. ఇప్పుడు మనకి షబే బరాత్ జాగారం ఏదైతే జరుగుతుందో ఆ జాగారంలో ప్రతి ఒక్కరూ మస్జిద్కి వెళ్తారు. మస్జిద్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫరజ్ నమాజ్ చదువుకొని బయాన్ విని మళ్ళీ మనం ఇళ్ళకి వచ్చి ఆ ఇంట్లో మన ఫ్యామిలీతో కలిసి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను నా భార్యను కొట్టాను, లేదంటే నా భార్యను తిడతాను, నా పిల్లల్ని తిడతాను, ఈరోజు నేను వాళ్ళ ముందు కలిసి వాళ్ళతో కలిసి ఆరాధన చేయాలా? వద్దొద్దు. మీరు చేస్తుంది అల్లాహ్ కోసం. ఈ విషయాన్ని గమనించుకోండి. అల్లాహ్ కోసం చేస్తున్నారు. మీ ఇంటిని స్వర్గంలా మార్చుకోవడానికి కోసం చేస్తున్నారు. మీ ఇంట్లో బరకత్ కోసం చేస్తున్నారు. అందుకనే దీన్ విషయాలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో ఎటువంటి సిగ్గు కూడా మనకి అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించండి దయచేసి. మీ ఇళ్ళని శ్మశానంలాగా మార్చకండి. శ్మశానాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఒక మనిషికి జీవితం ఉందంటే ఆ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే మన ఇంటిని కూడా మనం చాలా బాగా డెకరేషన్ చేసుకుంటాము. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాము, ఎప్పుడు అపవిత్రంగా ఉంచుకుంటాము, ఎప్పుడు శుభ్రతగా ఉంచుకుంటాము. ఎందుకు? మన ఇల్లు మనకి పవిత్రంగా ఉండాలి కాబట్టి. ఇది లోకపరంగా అవుతుంది. కానీ దీన్ పరంగా, షరియాత్ ప్రకారంగా ప్రవక్త గారు చెప్పిన మాట మనం ఆచరిస్తే ఇన్షా అల్లాహ్ దీన్ పరంగా కూడా మన ఇల్లు స్వర్గంలాగా మారుతుంది. అందుకనే ఎవరైతే షబే బరాత్ రోజు జాగారాలు చేస్తారో వాళ్ళు మస్జిద్లో కాకుండా, మస్జిద్లో బయాన్ వినండి. బయాన్ ఒకవేళ అయితే బయాన్ వినండి, దుఆ చేసుకోండి, తహజ్జుద్ నమాజ్ చదవండి. ఇవన్నీ కూడా మీరు మస్జిద్లో కూడా చేసుకోవచ్చు, ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో అనుకోండి, మీ భార్య ఉంటుంది, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరితో కలిసి కొంచెం కూడా సిగ్గుపడకుండా మీరు అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని స్వర్గంలాగా మార్చుకోండి. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.